మైండ్ లో తోసేసుకొని అదేంటో విని చక్కగా ఆన్సర్ చేసి మీరు కూడా మంచి మంచి పెళ్లి తీసుకోవాలని నేను అందరినీ ఆశీర్వదిస్తున్నాను. జేపీ గ్రూప్ లేదు, మేము ఏదైనా పంపించాలి అని అంటే అంటున్నారు. డోంట్ వరీ, నేను అరేంజ్ ఫర్ దాట్. ఓకే, సో ముందుగా అసలు జేపీ అంటే ఏంటో మనం విందాం ప్లీజ్ సార్. ఫ్రెండ్స్, ఇక్కడ జేపీ గ్రూప్ అనే గ్రూప్ లేదు. నేను పెట్టిన ఈవెంట్ గ్రూప్ లోనే ఫస్ట్ సార్ తన రియల్ ఎస్టేట్ గురించి జేపీ ఇన్ఫ్రా గురించి చెప్తారు. చెప్పిన తర్వాత నేను ఆయన ఇచ్చిన స్పీచ్ బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ అడుగుతాను. దానికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ పంపించిన ఎవరైతే పంపిస్తారో వారికి ప్రైజ్ వెళ్తుంది. మీకు తెలియకపోతే ఆల్రెడీ కొన్ని ఆన్సర్స్ వచ్చేసాక నేను కరెక్ట్ అన్నాక వదిలేసేయండి, ఎందుకంటే వాట్సాప్ హ్యాంగ్ అయిపోతుంది నేను. ఓకేనా? గ్రూప్ ఓపెన్ ఉంటుంది, చేస్తాను ఇప్పుడు మీ అందరికీ. డోంట్ వరీ, గ్రూప్ లో లేని వాళ్ళు చెప్పండి, పనిలో కాచుకోవాలి. ఇంకా ఎవరైతే లేరో చెప్పండి, అందరికీ యాడ్ చేస్తాం. ఆయన ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు, వినండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా. ఎవరైతే లేరో చెప్పండి. ఓకే ఓకే మేడం, మీరు లేని వాళ్ళు కొంచెం డాష్ పక్కకు వచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే మేము తీసుకుంటాము. ఓకే సార్, ప్లీజ్. ఎక్కడ తీసుకోవాలి? నేను పోతున్నాను, మా ఫ్రెండ్ వచ్చింది. జేపీ ఇన్ఫ్రా అనేది ఏమైతే ఉందో, జేపీ ఇన్ఫ్రా గ్రూప్ లో ప్రస్తుతానికి 3 ప్రాజెక్ట్ రన్ అవుతున్నాయండి. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి చౌటప్పల్లో ఉంది, ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవేలో మాల్ దగ్గర ఉంది, ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవేలోనే ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్నాయి. 3 ప్రాజెక్టులు హైవేకే ఉన్నాయి. సో చౌటప్పల్ దగ్గర సైట్ ఏమైతే ఉందో ఓవరాల్గా 625 ఎకర్స్ అనేది. దాంట్లో బేసిక్ మనం 4 ఫేజ్ లాంచ్ చేసాము. మొత్తం 6 ఫేజ్ వస్తాయి. బేసిక్ ప్రైస్ వచ్చేసి దాంట్లో 7,500 per square yard, ఇంక్లూడింగ్ ఆల్ డెవలప్మెంట్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఫ్రీగా ఉంటుంది. చౌటప్పల్లో నేచర్ వ్యాలీ దాని పేరు సైట్ పేరు, జేబీస్ నేచర్ వ్యాలీ. దాంట్లో 625 ఎకర్స్ ఏవైతే ఉందో 6 ఫేజ్ డివైడ్ చేసాము. 4 ఫేజ్ లాంచ్ చేసాము. 8th, 7th and 8th ఫేజ్ అనేది కాటేజ్ డిజైన్ చేస్తున్నాము. అంటే ప్రతి సైట్ లో జేపీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది కంపల్సరీగా లీవింగ్ అనేది క్రియేట్ చేసి ఇస్తాం. అంటే లీవింగ్ ఉండే విధంగా ఉండాలి, కట్టుకునే విధంగా. లైక్ అది ఇండిపెండెన్స్ అనుకోండి, విల్లా అనుకోండి, కాటేజ్ లాగైనా కూడా ప్రతి సైట్ లో డెవలప్మెంట్ చేసి ఇస్తాము. క్లబ్ హౌస్ మెంబర్షిప్, దాంట్లో క్లబ్ హౌస్ కట్టాలి, క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తాము. చౌటప్ప సైడ్ మొత్తం 180 స్క్వేర్ బేసిక్ ఉంటుంది. 180 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్, 220 స్క్వేర్ యార్డ్, 267 స్క్వేర్ యార్డ్స్. మెయిన్ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. బేసిక్ సింగిల్ ఫీట్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. తక్కువ అంటే 33 ఫీట్ రోడ్ ఇస్తాం. 33 ఫీట్ రోడ్ అనేది ఇవాళ ఎక్కడ కూడా సాధ్యం అవ్వట్లేదు, అయినా డెవలప్ చేసి ఇస్తాము. 33 ఫీట్లతో 60 ఫీట్ రోడ్తో 100 ఫీట్ రోడ్ ఇస్తాము. మెయిన్ హైవే ప్రాజెక్ట్ ఉంటుంది, విజయవాడ హైవేకే ఉంటుంది. ఇంకోటి మాల్ దగ్గర ఉంటుంది, అంటే విజయవాడ హైవే ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ఇంకోటి వచ్చేసి సాగర్ హైవే లాంచ్ చేసాము. అది జేబీ సెరెన్ సిటీ ఇబ్రాహీంపట్నం దగ్గర గున్నార్ కాలేజ్ పక్కనే ఉంటుంది. దాంట్లో మొత్తం 12 ఫేజ్ డివైడ్ చేసాము. సైట్ ఏరియా వచ్చేసి 570 ఎకర్స్ ప్రాజెక్ట్ అది. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్ కొంతమంది లేఅవుట్ లాంచ్ చేస్తే 5 ఎకర్స్ ఒక ప్లేస్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో 5 ఎకర్స్ చేస్తారు. ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి పెంచుకుంటూ వెళ్తారు. బట్ మేము జేపీ ఇన్ఫ్రా ఏమైతే ఉన్నామో ఒకే సైట్లో 570 ఎకర్స్, 200 ఎకర్స్, 300 ఎకర్స్, అంటే వన్స్ ఒక సైట్ మనం ఎంట్రీ అయ్యామంటే, ఒక ఫేజ్లో ఎంట్రీ అవుతే ఓవరాల్ మొత్తం సైట్ రౌండ్ చేయొచ్చు. మిడిల్లో ఎటువంటి వేరే ల్యాండ్ ఉండదు, వేరే ప్రాజెక్ట్ ఏమి ఉండదు, ఓన్లీ మన ప్రాజెక్ట్ ఉంటుంది. అంతా మెగా ప్రాజెక్ట్ రన్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అదే సైట్లో విల్లాస్ కడుతున్నాము. ఇబ్రాహీంపట్నం అనేది జేబీ సెరెన్ సిటీ సైట్ అండి. జేబీ సెరెన్ సిటీ సైట్లో మొత్తం 3 క్లబ్ హౌస్లు ఉంటాయి, 3 క్లబ్ హౌసెస్. విల్లా సెరెన్ విల్లా ఒక విల్లా ప్రాజెక్టు ఓపెన్ ప్లాట్ ఉన్న దాంట్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే విధంగా ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. అదే సైట్లో కొంతమంది లివింగ్ పట్టుకొని ఉంటున్నారు. విల్లా వచ్చేసి 390 విల్లాస్ డిజైన్ చేశాము. 42 ఎకర్స్లో 390 లగ్జరీగా విల్లాస్ ఉంటాయి. విల్లా సైజ్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్ బేసిక్ ప్లాట్స్ ఏరియా. 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2980 స్క్వేర్ ఫీట్లో బిల్డింగ్ కడుతున్నాం. బయట పిక్చర్ ఉంది, విల్లా పిక్చర్ కూడా మనం ఏమైతే డిజైన్ చేస్తాం చెప్పి లైక్ దీంట్లో ఉంది చూడండి, విల్లా డిజైన్ అనేది
267 స్క్వేర్ యార్డ్లో 2980 SFT. స్పెషల్గా విల్లా బ్లాక్ కోసం 570 ఎకర్స్లో సెరెన్ సిటీ అనే పాయింట్లో 7 విల్లాస్ డిజైన్ చేశాము. 42 ఎకర్స్ దాకా వస్తుంది, 390 విల్లాస్ వస్తాయి. 267 అనేది తక్కువ, బట్ 267 ఎక్కువ అనుకున్నా, బట్ 267 యార్డ్స్ అనేది చాలా తక్కువ సైజ్. అది 400 ఉన్నాయి, 700 యార్డ్స్ ఉన్నాయి. 700లో కూడా 5400 స్క్వేర్ ఫీట్ ఒకే బిల్డింగ్ కస్టమర్ కట్టుకున్నారు. 400 crores అవుతుంది. బేసిక్ ఇచ్చే విల్లా సైజ్ కాస్ట్ వచ్చేసి 1,41,25,000 అండి. 1,41 lakhs చెప్తున్నాం. 1,41 lakhs, 267 స్క్వేర్ యార్డ్స్, 2,980 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఏరియా, కన్స్ట్రక్షన్ ఏరియా. అదే దాంట్లోనే హిల్ సైడ్ కౌంటింగ్ చెప్పి ప్రాజెక్ట్ లాంచ్ చేశాము జేబీ సెరెన్ సిటీలోనే. హిల్ సైడ్ కౌంటీ వచ్చేసి 42 ఎకర్స్ అండి. దాని పేరు అలా ఎందుకు వచ్చిందంటే సెరెన్ సిటీ అనే 570 ఎకర్స్లో 42 ఎకర్స్ మొత్తం ఒక రాక్ ఏరియా లాగా హిల్ ఉంది. లైక్ మనం అప్లోడ్ వెళ్ళినట్లయితే అక్కడ కాటేజ్ ఎంజాయ్ చేస్తాం. కొండ పైన కాటేజ్ రూమ్ పెట్టేసి ఒక కాటేజ్ లాగా ఇచ్చేసి అదొక రిసార్ట్ టైప్ అని చెప్పి ఆ కల్చర్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. 42 ఎకర్స్లో 234 ప్లాట్స్ దాకా వస్తున్నాయి మాకు. 17 ఎకర్స్ దాకా ఓపెన్ స్పేస్ ఉంది. దాంట్లో 10 ఎకర్స్ ప్యూర్లీ మనకు టెంపుల్ డిజైన్ చేయడం కోసం ఆ కొండ పైన టెంపుల్ డిజైన్ చేస్తున్నాము. హనుమాన్ స్టాచ్యూ పెడుతున్నాము. 50 feet హైట్ హనుమాన్ స్టాచ్యూ పెడుతున్నాము. ఆ హనుమాన్ స్టాచ్యూ పెట్టిన తర్వాత హనుమాన్ కాడ మనం పంచమూల టెంపుల్ కడుతున్నాము. మొత్తం 570 ఎకర్స్ని 12 ఫేజ్ డివైడ్ చేశాం. హైవేకే ఉంటుంది, విజయవాడ హైవేకి చౌడప్పల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. హైవే ఫేసింగే మన ఇబ్రాహీంపట్నం దగ్గర సాగర్ హైవే లాంచ్ చేసిన ప్రాజెక్ట్లో హైవేకే ఉంటుంది. మేము ఎక్కడ లాంచ్ చేసినా హైవేకే లాంచ్ చేస్తాము. కస్టమర్ సేల్ చేసుకునే విధంగా కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళ వాల్యూ పెంచే విధంగా మనం డిజైన్ చేస్తాము. కస్టమర్ కొన్న దగ్గర మన ల్యాండ్ కొన్నా వాళ్ళు ఇమీడియట్గా రిటర్న్స్ వస్తాయి. లైక్ ఎలా అంటే మనం ప్లాట్ కొనేస్తే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సిటీకి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళి ప్లాట్ కొంటాము. దాన్ని మనం ఒక 5 to 10 years మర్చిపోవాలి. అంత లాంగ్ ఎందుకు వెళ్తున్నామంటే అది పీరియడ్ లాంగ్లో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టినామంటే మన ఇంట్రెస్ట్ లాంగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. బట్ జేబీ సెరెన్ సిటీ అనే జేబీలో ప్లాట్ కొంటే వితిన్ 1 yearలో మీరు ప్లాట్ అమ్ముకోవాలన్నా కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఆ సేల్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే మీరు ప్లాట్ కొన్న తర్వాత మీరు బిల్డింగ్ కట్టకపోవచ్చు ఆ సైట్లో, బట్ మీ పక్కన ప్లాట్ కొన్న వాళ్ళు బిల్డింగ్ కోసమే మేము ప్లాట్ ఇస్తున్నాము. బిల్డింగ్ కట్టుకోవాలంటే ఓపెన్ ప్లాట్ ఏరియాలో ఎలక్ట్రిసిటీ కంపల్సరీ కావాలి, డ్రైనేజ్ ట్యాంక్ కంపల్సరీ కావాలి, ఓవర్ ట్యాంక్ అనే వాటర్ సప్లై కావాలి. ఈ 3 ఉంటేనే అంటే పవర్ వాటర్ సోర్స్ ఉంటే మనం ఎక్కడైనా బిల్డింగ్ కట్టేసుకోవచ్చు. పైగా మేము ఇచ్చే సైట్లో కూడా కనీసం తక్కువ 10% బిల్డింగ్లు కడతాం. మేమే దాని 10% బిల్డింగ్ కట్టే విధంగా బిల్డింగ్లే కట్టే విధంగా అమ్ముతాం. లైక్ ఇలా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏవైతే ఉందో ప్యూర్లీ మనం ఆ సైట్లోనే ఒక బ్లాక్ డిజైన్ చేసే బిల్డింగ్. వాళ్ళు లివింగ్ ఉంటారు కాబట్టి, వాళ్ళు పబ్లిక్ ఉంటారు కాబట్టి మనం ఏమైనా ప్లాట్ సేల్ చేయాలని కూడా వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. సో నా ప్లాట్ ఉంది, సో ఫేస్లో ఉంది, ఇది నేను అమ్మగలుగుతాను అని చెప్పి మనం అలా వెళ్ళకపోయినా మన ప్లాటే వాళ్ళే మార్కెట్ అని అనౌన్స్ చేస్తారు. మేము మన బంధువుల సైడ్కి వెళ్ళినా కూడా. సో అలా ఇంకో ప్లాట్ వచ్చేసి మాల్ దగ్గర ఉంది, అంటే సాగర్ హైవేలో ఉంటుంది. మాల్ దగ్గర అది 200 ఎకర్స్ అండి. మాల్ దగ్గర కురిమేడు టౌన్లో 200 ఎకర్స్ దాకా ఉంది. దాంట్లో కూడా క్లబ్ హౌస్ ఇచ్చాము. ప్రతి సైట్లో మనం ప్లాట్ కొనే ప్రతి సైట్లో క్లబ్ హౌస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అదే సైట్లో క్లబ్ హౌస్ ఇస్తాము, దాంట్లో మెంబర్షిప్ ఇస్తాము. మాల్ సైడ్లో 200 ఎకర్స్ దాకా ఉంది. 200 ఎకర్స్లో కూడా మనం దాన్ని 2 phase డివైడ్ చేసాము, phase 1 phase 2 అని. 17 ఎకర్స్ దాకా దాన్ని రిసార్ట్ కడుతున్నాము. దాని పేరే మాల్ అనే సైట్ దగ్గర జేబీ సెరెన్ రిసార్ట్. జేబీ సెరెన్ రిసార్ట్ ఎందుకు పెట్టామంటే దాంట్లో మనం ఒక రిసార్ట్ డిజైన్ చేస్తున్నాం. లైక్ ప్రగతి రిసార్ట్ ఉంది, లియోనా రిసార్ట్ ఉంది. అలా ఆ కాన్సెప్ట్లో మనం ఆ ప్రాజెక్ట్లో రిసార్ట్ డిజైన్ చేస్తున్నాము. ప్లాటింగ్ అయితే డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడే ఒక మోడల్ కాటేజ్ డిజైన్ చేస్తున్నాము. అది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది, వుడ్ వర్క్ స్టేజ్లో ఉంది. ప్లాట్ కూడా డిజైన్ చేస్తున్నాం. ప్లాట్స్ తీసుకోవచ్చు, దాంట్లో కాటేజ్ పట్టుకునే కాటేజ్ తీసుకోవచ్చు. క్లబ్ హౌస్లో మెంబర్షిప్ ఉంటుంది. మొత్తం 200 ఎకర్స్ ప్రాజెక్ట్ అది. సో మన టార్గెట్ ఏంటంటే 2025 కల్లా నియర్లీ ఒక 3000 ఎకర్స్ని ఇంకా కంప్లీట్ చేయబోతున్నాము. ఇంకా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ కూడా. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులు 3 ఉన్నాయి. లైక్ చౌటపల్లి దగ్గర విజయవాడ హైవేకి, అండ్ ఇబ్రాహీంపట్నం దగ్గర సాగర్ హైవేకి, గురునాథ్ పక్కన, ఇంకోటి మాల్ దగ్గర.
సో మనం చౌటప్పల్ ప్రైస్ అయితే బేసిక్ 7,500 per square yard. ఇబ్రాహీంపట్నం అయితే 3 క్లబ్ హౌస్ కడుతున్నాము, దాంట్లో విల్లాస్ కడుతున్నాము. హిల్ సైడ్ కౌంటీ అనే ఒక విల్లా, దాంట్లో మన కరెంట్ విల్లాస్ ఒక విల్లా ప్రాజెక్టు, జేబీ సైడ్ ఓపెన్ ప్లాట్. సో 570 acres ని 12 గా డివైడ్ చేశాం. కమర్షియల్ ప్రాజెక్ట్ కూడా హైవే ఫేసింగ్ అయితే. సో మీరు ఇన్వెస్ట్మెంట్ అలా ప్లాన్ చేసినట్లయితే చౌటప్పల్ చాలా బాగా ప్రాజెక్ట్ ఉంది, మాల్ దగ్గర బాగుంటుంది. లేదు ఉండాలి ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని ఉండాలనుకుంటే జేబీ సైడ్ లైక్ ఇబ్రాహీంపట్నం ప్రాజెక్ట్ బాగుంటుంది. ఇబ్రాహీంపట్నంలో 390 విల్లాస్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ సైట్లో 33 బిల్డింగ్లు చూడొచ్చు. బేసిక్ విల్లా వచ్చేసి సింప్లెక్స్ అనేది విల్లా కడుతున్నాము 200 square yard. సింప్లెక్స్ డూప్లెక్స్ విల్లా అయితే 267 yards కడుతున్నాము, 1,40 లక్షల నుంచి. 3 కోట్లు 4 కోట్లు విల్లా కడుతున్నారు. మనం అనుకుంటాం కానీ సిటీకి దూరం మన ప్రాజెక్ట్ అని చెప్పేసి, కానీ ఇవాళ ఈ కోవిడ్ పాండమిక్ టైంలో కూడా మనం చాలా చాలా నేర్చుకునేది ఏంటంటే ఎక్కువగా మనం ఫ్రీడమ్ ఉంటే, మనం ఇంటెలిజెంట్ కమ్యూనిటీలో ఉంటే, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో ఉంటే జస్ట్ సేఫ్గా ఉంటాము అని ఫీల్ అవుతున్నాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఈ సిటీలో ఉన్న మన కార్ పార్కింగ్ స్పేస్ ఉండదు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్లేస్ తర్వాత మళ్ళీ ఒక 5 years తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు రెంట్కున్న వాళ్ళు కంపల్సరీగా ఒక 5 years తర్వాత ఓన్ బిల్డింగ్ తీసుకుందాం అనుకుంటారు. సో అలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. ఇబ్రాహీంపట్నం సిటీలో నేను విల్లా కడుతున్నాను 600 square yard అదే సైట్లోనే. సో ఈ కాన్సెప్ట్తో మనం ప్లాట్ ఏమైతే పర్చేజ్ చేస్తామో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా లీవింగ్ కోసం అయినా యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాము. సో మన సైట్లో జేబీ సైట్ అయితే ఇండిపెండెంట్ కట్టుకునే విధంగా విల్లా కట్టుకునే విధంగా రెడీగా ఉంది. చౌటప్పల్ దగ్గర అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. చౌటప్పల్ దగ్గర అండ్ మాల్ దగ్గర ఏమైతే ఉందో రీజనల్ రింగ్ వస్తుంది. రీజనల్ రింగ్ అనేది అవుటర్ రింగ్ రాకముందు మనం కొంచెం ఎల్బీనగర్ నుంచి 10 కిలోమీటర్లు దాటి పోయేవాళ్ళం కాదు. బట్ ఇవాళ ఎల్బీనగర్ నుంచి 10 కిలోమీటర్ కాదు కదా, 20 కిలోమీటర్ల ముందుకు వెళ్తున్నాం. రీజన్ ఏంటంటే 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ పోవడానికి మనకు ఒక అవుటర్ రింగ్ వచ్చింది. అవుటర్ రింగ్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఈజీగా కనెక్టివిటీ బేస్ ఉన్నాయి. హరిశ్రీ పోవాలనుకున్నా, గట్కేశ్వర పోవాలనుకున్నా, ఈసీఆర్ పోవాలన్నా కూడా మనం ఈజీగా ఓఆర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. ఇదే విధంగా మనం ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రాబోతుంది. దీంట్లో ఒక 2.5-3 yearsలో రీజనల్ రింగ్ మనం సెట్ చూస్తాం. రీజనల్ రింగ్ రెడీగా అవుతుంది. రీజనల్ రింగ్ దగ్గర మన ప్రాజెక్ట్ ఉంటాయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఈ బ్యానర్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే మేము ఇక్కడే ఉంటే మాకు అప్రోచ్ కావచ్చు. ఇంకా ఈ సైట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం మేము మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అనుకున్నా కూడా మీరే ప్లాన్ ఉంది తీసుకుందాం అనుకున్నాము అంటే తక్కువ ఒక 14 lakhs మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 12 lakhsలో కూడా మన దగ్గర ప్లాట్ పర్చేస్ చేయొచ్చు. మరి 12 lakhs అయితే 200 స్లాట్స్ వస్తాయి, 14 lakhs అయితేనేమో 170 yards వస్తాయి. చౌటప్పల్ దగ్గర సైట్ చాలా బాగుంటుంది. మేము ఏమి ఇక్కడ విజువల్ పిక్చర్స్ ఏం పెట్టాము, లైవ్ ఉన్న పిక్చర్స్ పెట్టాము. మీరు సైట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. జస్ట్ వన్స్ ఆ సైట్ విజిట్ చేయండి. మీ ప్లాన్ ఏమైతే ఉందో కాల్ చేయొచ్చు. అది ఇదే విధంగా మన ఆఫీస్ సైట్లో పెద్దగా ఉంటారు, ఇక్కడ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సైట్ అది విజిట్ చేయడం చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్. మాక్సిమం 90% పీపుల్ ఆ గ్రూప్లో మన భారతీయ ఉమెన్స్ వరల్డ్ 6th ఈవెంట్ గ్రూప్లో జాయిన్ చేశాను. ఈ ఒక్క గేమ్కే మీకు ఆ వాట్సాప్ గ్రూప్ ఉండాలి. మిగతా అన్నింటికి కూడా లేకపోయినా కాదు, ఏ పర్వాలేదు, చాలా గేమ్స్ ఉన్నాయి. ఓకేనా? డోంట్ వరీ, గెట్ రెడీ ఫర్ క్వశ్చన్స్. Now I request SMS Manjula, please come onto the stage. Manjula SMS groups ki tanu founder chairperson andi. She is into so many businesses. ఒక్కసారి సైలెంట్ గా ఉన్నారు. బ్యాక్ పైన బయటకి ఇస్తారండి ప్లీజ్. ఒక్కసారి సైలెన్స్ మెయింటైన్ చేయడమ్మా. నెక్స్ట్ మీకు క్విజ్ ఉంటుంది, గేమ్స్ ఉన్నాయి. మంజుల నాకు దేవుడు ఇచ్చిన బిడ్డ. సో తను చాలా చారిటీ చేస్తుంది, చాలా 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 యాక్టివ్, మల్టీ టాలెంటెడ్ ఉమెన్. సో మా అందరికీ కూడా డీరెస్ట్ ఫ్రెండ్. SMS గ్రూప్స్ నుంచి ఒక నిమిషం తను మాట్లాడతాను. మనల్ని మనం ఎలా చూసుకుంటామో నిజంగా
మహిళలు అందరం ఇక్కడ కూర్చున్నాము సంతోషంగా సరదాగా. మహిళ అంటే ఒకప్పుడు నిజంగా తలుపులు వేసుకొని ఆ తలుపుల దాటిన తలరాతను ఎట్లా మార్చుకోవాలో ఆలోచిస్తూ కూర్చుండేది. ఇప్పుడు ఆ తలుపులన్నీ బద్దలు కొట్టుకొని మగవారికి సరిసమానంగా ఈక్వల్గా వచ్చేసింది. ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం మా అమ్మమ్మ. నిజంగా ఇలాంటి ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం, ఆ గ్రూప్ ద్వారా ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న మనకున్న చుట్టూ ఉన్న సమస్యని ఒక్కసారి అలా బయటకి నెట్టేసి హ్యాపీగా మీరందరూ సంతోషంగా సరదాగా ఈరోజు ఇక్కడ కూర్చొని చిన్నపిల్లల్లాగా గేమ్స్ ఒకప్పుడు మన జీవితాన్ని గుర్తు తెచ్చుకొని నిజంగా మనమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒకలాంటి సిస్టమ్ని మీరు తీసుకొచ్చుకొని మనమందరం మనల్ని మనం మర్చిపోయి సంతోషంగా గంతులేయడం, డాన్స్ చేయడం, ఎగరడం, దూకడం ఇవన్నీ నిజంగా మనకి ఎంతో ఉత్సాహాన్ని, సంబరాన్ని, మనలో ఒక కొత్త ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకొస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకంటూ ఇంత పెద్ద కుటుంబం ఉండడం అనేది ప్రతి ఒక్కరికి నిజంగా అది ఆనందదాయకం. ఇలాంటి గ్రూప్ని క్రియేట్ చేసి ఇంత మంచి వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఎస్ఎంఎస్ ప్రాజెక్ట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్. నాకు ఒక 40 వెంచర్స్ ఉన్నాయి అండ్ ఇంకా రకరకాల బిజినెస్లు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటికీ నేను ఒక ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నప్పటికీ మహిళలతో నిజంగా కలవడము, మహిళలందరితోటి ఒక మగవాళ్ళు లేని ప్రపంచం అంటే నాకు చాలా ఇష్టం. దీనికి మగవాళ్ళు చాలా మంది అప్పుడప్పుడు తిట్టుకుంటారు కూడా. ఎందుకంటే నిజంగా మనతో మనం కూర్చొని మనసు విప్పి మనస్తృప్తిగా మాట్లాడుకొని మనతో మనం ఒక చిన్న పిల్లలమై ఎంజాయ్ చేయడం అనేది నిజంగా స్వేచ్ఛ స్వతంత్రాలు మనకి ఎంత బాగా వచ్చాయి, ఎంత ఆనందంగా ఉన్నాము అని మనల్ని మనం కలుపుకొని ఒకరినొకరు షేర్ చేసుకొని ఒకరితో ఒకరు మమేకమై కూర్చోవడం అనేది నిజంగా ఈరోజు మనకి ఇక్కడ ఈరోజు వచ్చిన ఒక ఆపర్చునిటీ, ఒక అదృష్టం. ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరం కలుద్దాం, ఆడుదాం, గెలుద్దాం. ఇట్లాంటి సంతోషాన్ని ఇచ్చిన అమ్మకి, ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మంజుల, థ్యాంక్ యూ సో మచ్. ఇటు చూడండి, ఇటు చూడాలి. ఇటు చూడండి, స్మైల్. ఓకే, ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఏంటండి మీరు కరెక్ట్ ఆన్సర్ షార్ట్గా కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. వరుస పెట్టి సోమని ఆన్సర్స్ ఒక్కటి 2-3 ఆన్సర్స్ పెట్టినా కూడా నాట్ ఎలిజిబుల్. ఫస్ట్ పెట్టిన ఆన్సర్ కన్సిడర్ చేస్తాము. మా కరెక్ట్గా వచ్చిన ఆన్సర్ రాగానే స్టాప్ అంటాను, ఆపేయండి ప్లీజ్. ఎందుకంటే ఫోన్ మళ్ళీ హ్యాండిల్ చేస్తామంటుంది. ఓకే, గెట్ రెడీ. వచ్చిందా నా మెసేజ్ వచ్చిందా అందరికి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. ఫస్ట్ క్వశ్చన్, వాట్స్ ద బేసిక్ ప్రైస్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఇన్ JB's నేచర్ వ్యాలీ? I got the answer, please stop. Stop. Okay, now I'll say the question and answers given by Pasha Galu. Then you'll understand who is the winner. Who is the winner?
పక్కన రెడీగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆశా గారు ఆర్ యూ సాటిస్ఫైడ్? నెక్స్ట్ క్వశ్చన్ In JP's Syrian city, villa 267 square yards with 2,980 square feet. What is the villa basic cost? Stop. Exact అయితే మీరు చెప్పలేదు కాబట్టి నియర్ బై ఆన్సర్ ని కన్సిడర్ చేస్తాం. ఓకే, ఏంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే చూస్తాను నేను చెక్ Sorry, 1,41,35,000 is the correct answer given by Pastor sir. నేను కరెక్ట్ ఆన్సర్ ఎవరు పెట్టారో చూస్తున్నాను. ఉండండి, ఎవరు వినర్ చెప్పండి. Yes, Sai Jyoti has quoted 1 point in Jyoti Kota. 1,39. Yes, Jyoti Kota is the winner for second question. అసలు జ్యోతి కోట ఉందండి, చాలా ఆదాయం ఉంది. ఈ టోటల్ ప్రైస్ తీసుకోకుండా వెళ్ళదండి కాబట్టి ఓకేనా. ఇంకొకటి అయిపోయి థర్డ్ క్వశ్చన్. అరే సారీ జ్యోతి, నియర్ బై కంటే కూడా ఎగ్జాక్ట్ ఇస్ ద వెరీ కరెక్ట్ ఆన్సర్ కదా. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ గివెన్ బై శకుంతల 1.41 crores. 1,41 lakhs. So the prize goes to Shakuntala. Clap hands. Clap hands. Third question. I didn't get the answer. ఒక ఆన్సర్ పెట్టాలి. Stop it please. Okay, the correct answer నేను షేర్ చేస్తున్నాను. ఎవరికి వచ్చిందో మీరే చెక్ చేసుకోండి. ఎవరు చెప్పండి కరెక్ట్ ఆన్సర్. వాసవి told 12 phrases is the correct answer. అంతకంటే ముందు ఏమైనా చెప్పారా? Where is Vasavi? Next question, fourth question. ఈ జ్యోతి కూడా అసలు చాలా బ్రెయిన్ అమ్మ, మనిషిలు అంటారు కానీ బ్రెయిన్ చాలా పోగొట్టండి. ఇందాక పోగొట్టుకుందా? ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఈ జ్యోతి కూడా 6,000. Class please. The last question. Total how many? Stop. Okay. ప్రియా ఇప్పుడు తీసుకున్నారు. అర్జున గారు ఓకే. ఫస్ట్ నాకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆల్ 5 members ప్లీజ్ స్టాండ్ అప్. దాట్స్ వాట్ మీరందరూ కూర్చోండి. నువ్వు అట్లా తీసుకుంటున్నావు. ఓకే, మధ్యలో నువ్వు పాస్
ఇటు చూడండి. స్మైల్. కొంచెం నవ్వుతుండాలి మేడం. రైట్, ఇటు చూడాలి. ఓకే. Thank you everyone. Thank you so much sir. Pasha sir, thanks a lot. Okay, thank you. ఎక్కుతారు ఇంకా మీ కిట్టీలు అన్నీ చాలా ఉన్నాయి. సారీ సార్, ఇందాక మీరు వచ్చినప్పుడు ఎప్పుడు రంజిత్ గారు ప్లీజ్ చేస్తామని వీళ్ళు జ్యూస్ లైఫ్ అని కంప్రెసివ్ జ్యూస్ అని ఒరిజినల్ జ్యూస్ ఇస్తారు. మన ప్రతి ఈవెంట్ కూడా జ్యూస్ ఇస్తారు. సైలెంట్గా ఉండండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ బ్యాక్ పైన ప్లీజ్ 2 minutes వినాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము చూసిన ప్రైవేట్ కంపెనీ నుంచి వస్తున్నాము. మేము ఆల్మోస్ట్ మా ఫస్ట్ ఈవెంట్ మీ దాంట్లో అంటే ఉమెన్ గవర్నమెంట్ దాంట్లో మీరు కండక్ట్ చేసే ప్రతి ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాము. సో ఇప్పుడు ఎట్లా అంటే మేము స్టాల్ పెట్టాలనేసి వచ్చాము. యాక్చువల్గా కరెంట్ ఉన్న దాని ప్రకారంగా ఎట్లా అంటే మా యొక్క జ్యూసీ లైఫ్లో మేము ఏం చేస్తున్నాము, ఎందుకు జ్యూసీ లైఫ్కి యూజ్ చేయాలి అంటే జ్యూసీ లైఫ్ మీకు ఎట్లా సెల్ఫ్ అవుతుంది అన్నది మేము ఒక 1 minute మీకు చెప్పదలుచుకున్నాము. మాది అవుట్లెట్ వచ్చేసి ఉస్మానియా గేట్ దగ్గర ఉన్నది. అయితే ఇప్పుడు జ్యూసీ లైఫ్లో ఎట్లా అంటే మేము ఒక్కసారి రంజిత్ గారు క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ చేసిన వాళ్ళకి ఒక క్యాన్ ఆఫ్ జ్యూస్ ప్యాకెట్ మీ ఇంటికి వస్తుంది. సో ఈజ్ వెరీ మచ్ అసోసియేటెడ్ కూడా. సో ప్రతిసారి ఎప్పుడు మన ఈవెంట్ చేసినా ఏ ఈవెంట్ చేసినా స్పాన్సర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ అగైన్. సో మనకు అంటే మేము డైలీ మార్నింగ్ లేచిన దానికి ఈవినింగ్ వరకు ఎవరికైనా ఒక రోజు చూస్ చేసుకొని తాగే ఆప్షన్ ఉన్నదా? ఎంతమంది చేస్తున్నారు? డైలీ 11 చూస్ చేస్తున్నారు. ఓకే, మీ ఫ్యామిలీ మొత్తానికి చూస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది ఎట్లా అంటే మనం మిక్సీలో చేస్తాము. చేసేదాంట్లో మొత్తం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద న్యూట్రియన్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము ఎప్పుడైతే జ్యూసీ లైఫ్ నుంచి కోల్పేస్ మిషన్స్ ద్వారా చేస్తాము, దాంట్లో ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ కాదు. ఆ జ్యూసెస్ తాగడం వల్ల 90+ న్యూట్రియన్స్ అనేది మనకు డైరెక్ట్ సర్క్యులేషన్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మేము ఆఫర్ చేసే జ్యూసెస్ ఎట్లా అంటే డయాబెటిక్ వాళ్ళకి కానీ, ఉమెన్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి కానీ, ఉమెన్కి కానీ, ఏజ్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ జ్యూస్ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాకుండా షుగర్ ఉంటుంది అనేసి జ్యూసెస్ ఏవి ప్రిఫర్ చేయరు. కానీ మేము జ్యూసీ లైఫ్ నుంచి ఇచ్చే జ్యూసెస్ తాగడం వల్ల కంపల్సరీగా మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ కాంచి ప్రతి దాంట్లో అంటే వెయిట్ లాస్ కాంచి స్కిన్ కాంచి ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ అవుతుంది అనేసి మేము చెప్తున్నాము. సో మా అవుట్లెట్ వచ్చేసి ఉస్మానియా గేట్ దగ్గర ఉన్నది. మేము ఇప్పుడు ఏంటంటే ప్లాన్స్ వీక్కి వారానికి డైలీ మంత్లీ ప్లాన్స్ అనేవి లాంచ్ చేశాము. సో ఆ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాము. వన్స్ అగైన్ జ్యూసీ లైఫ్ అనేది ఫ్రెష్ జ్యూసెస్ వెరీ హెల్తీ. సో థ్యాంక్ యూ రంజిత్ గారు, థ్యాంక్ యూ ఫర్ వింటున్నారు. థ్యాంక్ యూ. ఇంద్రాణి గారు కొంచెం సైలెంట్ అవ్వాలి, అక్కడంతా గొడవగా ఉంది. ఇటు చూడండి. స్మైల్. ఓకే. ఇప్పుడు చెప్పండి నాకు ఏం కావాలి? గట్టిగా చెప్పాలి. ఆట. సో మరి మన ఆర్గనైజర్స్ డాన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుంది. వెరీ గుడ్. మీ అందరే మాకు జోష్.
సో ఎవ్వరు ఎంత బాగా అల్లరి చేస్తే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అట. సో చూసుకోండి, అది వడ్డాడు కావచ్చు, వజ్రాలు కావచ్చు. సో మరి మీ చప్పట్లతో వెల్కమ్ చెప్తాం. ब्रह्म
చూపేశారండి ఇద్దరు ఆడవాళ్ళు కదా, మామూలు విధంగా మన రాజగారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చిన గొప్ప జోష్ విజులు ఇప్పుడు. సో ఏం రాకింగ్ పర్ఫార్మెన్స్ మా భర్తీ గారు. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ యూ టుక్ ఫర్ ద ప్రాక్టీస్. నథింగ్, జస్ట్ 1 day 15 minutes and 5 minutes. Just 15 minutes and 5 minutes. చేసుకున్నారు పక్కన అక్కడ సన్మానాలు జరుగుతున్నారు. ముందు ప్రిపరేషన్ టైం లేదు, ఎందుకంటే 1 week నుంచి షాపింగ్ చేస్తున్నారు, లిస్టులు చేస్తున్నారు 3 దాకా. సో ఇది చెప్పాలంటే స్పాంటేనియస్ గా చెప్పారు. ఏవేవి వీక్లా పడేవి పర్లేదు. That's really fantastic. ఎందుకంటే ఆన్ ద స్పాట్ ప్రిపేర్ అయ్యి చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆన్లైన్ థింగ్. సో ఇప్పుడు ఆట కావాలా పాట కావాలా? ఇందులో ఇప్పుడు రాబోయేది సెమీ క్లాసికల్ డాన్స్. నేను కొంచెం పక్కకుంటాను, బాగుండదు మనం చేస్తే. ఓకే, ఓకే, కొంచెం సీనియర్స్ అండ్ రెస్ట్రిక్షన్. ఈలోగా కొన్ని స్పెషల్ టాలెంట్ గేమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి పెట్టేసాను, అది గుర్తుందా లేదా? నేను ఎక్కడ పెట్టాను? చేస్తున్నా, చైర్ కింద ఉంటుంది. కరెక్ట్ గా చూడండి, గమనించండి. నేను ఎక్కడ నుంచున్నానో ఆ రోజు ఉంటుంది. తొందరగా ప్లాస్టర్ పెట్టి అతికించాను, ప్లాస్టర్ పెట్టి అతికించాను ఒక వైట్ పేపర్. లక్కీ లేడీ వచ్చేసింది. ఎవరి చేతి ఉందో ఆ పేపర్ వాళ్ళు అటు తీసుకున్నట్టు కింద లక్ష్మి మీద లక్ష్మి. బేబీ స్పెషల్ థ్యాంక్స్ ధనలక్ష్మి గారంట. ఎస్, దిస్ ఇస్ ద గిఫ్ట్ టు హర్. థ్యాంక్స్ టు హర్. అండ్ highest views సుధా కళ్యాణి కమాండ్ క్లాస్. మేడం 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 ఒక్కసారి ఇక్కడ చూడండి. సుధా కళ్యాణి, మేము మా ఇంట్రెస్ట్ నుంచి మీ స్టేటస్ లో పెట్టుకోమన్నాము, కానీ దాంట్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది మన స్వాతి డిఆర్కి. ఓకే, బట్ తను మన పోయిటరీ అయిపోయింది కాబట్టి హైయెస్ట్ వ్యూస్ సుధా కళ్యాణి. సుధా కళ్యాణి మన సాయి జ్యోతి పాపం నిద్రపోయిందంట, వారికి వచ్చే వచ్చి వచ్చాక అంది.
హైయెస్ట్ సీట్ ఎవరికి వస్తే వాళ్ళకి ప్రైజ్ స్టేటస్ లో పెట్టుకోవాలి సార్ అసలు. సో అదొక ప్రైజ్. ఒకటోసారి అనురాధ గారు, రెండోసారి అయిపోయింది. ఇమ్మడి జిమ్నాస్ వాళ్ళు ఓకేనా? అవి నెక్స్ట్ వస్తాయి. ఇక్కడ చూడండి. Thank you sponsors for Immadi Jewelers. Once again, thank you Immadi Jewelers. అన్ని కూడా వెరీ వెరీ ఇటు చూడండి, ఇటు చూడండి. అది స్వాతిదే, స్వాతి త్యాగం. ఓకే మీరు ఎంత ఓకే బట్ we want the traditional ladies with long hair వాళ్ళు స్వాతి ఒరిజినల్నా నో సౌండ్ బేబీ అన్ని పాపం స్వాతికి పక్కన పెట్టుకుని న్యాయమేనా చెప్పండి. ఇప్పుడు లాంగ్ హెయిర్ అంటే సుధా కళ్యాణి ఎక్కేస్తుందండి. నేను ఏం చేయాలి చెప్పండి. లాంగ్ హెయిర్ అంటే ఏదో కాన్ఫిడెన్స్ అసలు. ఒక పాట వేసుకోండి. జడతో కొట్టాగా మాట్లాడు. మేము రిక్వెస్ట్ వికీ వికీ ఎవరు చెప్పండి లాంగ్ హెయిర్ అమ్మో ఇక్కడ కూడా ఆడినారు కానీ అబ్బో అల్లితే ఇలా చిన్నది అవుతుంది కదా ఫ్రెండ్స్. మనందరూ ఎక్స్పర్ట్ జల్లేసుకోవడంలో కొడుకుంటుంది. అల్లితే కొంచెం తగ్గిపోతుంది కదా. అల్లారు అల్లినా కూడా ఎంత చూడండి బాబు నాది బాబు చీరగట్టులోనే ఉన్న చిన్నది ఇవి చేద్దాం. కొంతమంది ఫ్రెండ్స్ రాజయ్య పర్వాలేదన్నా. వెరీ గుడ్. శ్రీత విన్నర్. ఉండండి ఒకసారి జడతో కొట్టాక మనం అందరూ జడతో కొట్టించేసుకోవడమా? ఇక్కడ చూడండి. జనం నలిపేసుకోండి. రైట్ ఓకే ఒక్క నిమిషం ఆగమని. సార్ మంగళవారం నాగరాజ్ గారు. మేడం 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 ఒక్క నిమిషం ఫోటో ఫోటో మేడం. మనకి ఈరోజు మలబార్ గోల్డ్ వాళ్ళు 5 ఇస్తూ స్పాన్సర్ చేస్తున్నారు. ఎవరు
బాగా సైలెంట్ ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఒక 5 minutes వినండి. మీరు 5 మంచి బ్యాగ్స్ ఇస్తున్నారు, తర్వాత స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది. ఒక్క 2 minutes ఆయన చెప్పేది వినండి. ప్లీజ్ కీప్ సైలెన్స్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉమాభారతి మేడం అని యాక్చువల్లీ ఇన్వైట్ చేశారండి. మేము కృష్ణాల్ మలబార్ కూడా నుంచి ఉంటాం. మేబీ ఇక్కడ చాలా మంది కస్టమర్స్ తెలిసే ఉంటుంది. మేబీ అంటే నియర్ బై ఎవరైతే ఉమెన్స్ అసోసియేషన్ ఉంటారో వాళ్ళందరికీ తెలుసు అంట మేడం చెప్తున్నారు. సో ఏదైనా ఈవెంట్ ఉంటే డెఫినెట్గా పిలుస్తారు. సో ఆ ఈవెంట్లో మన మలబార్ అటెండ్ చేయడం, కాంప్లిమెంట్ ఏదైనా ఇవ్వడం కానీ, అలాగే కాంప్లిమెంట్ అంటే ఇస్తాం అయిపోతుంది. దాంతోపాటుగా ఏంటంటే వాల్యుబుల్ థింగ్స్ ఏదైతే కొంటారో ఆ టైం జ్యువెలరీ టైంలో కూడా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే పర్టికులర్గా ఏంటంటే మనకి మలబార్ గోల్డ్ డిక్షనరీలో ఈ మంత్ 23rd నుంచి May 3rd దాకా మనకి ఆర్టీసీ షో ఉందండి. ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఉంది. దీంట్లో ఏంటంటే ఆల్ రకాల ఐటమ్స్ మనకి ఏదైతే మన మైండ్ కావచ్చు, డైమండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కావచ్చు, అండ్ మన మలబార్ అనే సబ్ బ్రాండ్ అండ్ డైమండ్ సంబంధించింది. సో దాంట్లో ప్లస్ ప్రీషాలో రూపే బాల్స్ చాలా మంది లైక్ చేస్తుంటారు, స్టోన్ జ్యువెలరీ, దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది రావడం జరిగింది. అండ్ డివైన్లో కూడా మనకు చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఎథనిక్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ చాలా మంది లైక్ చేస్తుంటారు. వాళ్ళ కోసం కూడా స్పెషల్గా ఈ 11 days ఏదైతే ఉందో 23rd నుంచి May 3rd వరకు ఎక్స్క్లూజివ్గా ఉంది. దీంతో పాటుగా న్యూ డిజైన్తో పాటు పర్చేజ్ చేసినప్పుడు కామన్ కస్టమర్స్ ఏంటంటే ఆఫర్ ఉందని అడుగుతుంటారు. సో ఆ ఆఫర్ ఏముంది అంటే యాక్చువల్లీ మీరు ఏదైతే జ్యువెలరీ పర్చేజ్ చేస్తారో మనకి May 3rd మనకి అక్షయ తృతీయ ఉందండి. మేబీ లేడీస్ అందరికీ ఐడెంటిఫై ఉంటుంది అక్షయ తృతీయ అనేది. అక్షయ తృతీయ రోజు అంటే తీసుకోవడం జ్యువెలరీ తీసుకోవడం మంచిది అని చెప్పి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది ఎక్కువ ఆ రోజే పర్చేజ్ ప్లాన్ చేస్తారు. సో మీరు సెకండ్ వర్క్ ఏదైనా అడ్వాన్స్ చేసుకుని 3rd రోజు మీరు ఏదైనా పర్చేజ్ చేసినట్లయితే ఆ కస్టమర్లందరికీ ఎంతైతే మీరు గోల్డ్ తీసుకుంటారో దాంట్లో 50% ఆఫ్ ది సిల్వర్ వెయిట్ అనేది మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మీరు రూపీ వాళ్ళు కానీ అన్కట్ డైమండ్ కానీ ఏమైనా పర్చేజ్ చేస్తే ఈక్వల్ వెయిట్ అనేది సిల్వర్ కాయిన్స్ అనేది మీరు 3rd రోజు డెలివరీ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా ప్లానింగ్ ఉండి పర్చేజ్ ఉండి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా, మ్యారేజ్ ఉన్నా కానీ సో నెంబర్ ఆఫ్ డిజైన్ దొరుకుతాయి. దాంతోపాటు బెస్ట్ ఆఫర్ ఉంటుంది. సో మీకు ఏదైనా పర్చేజ్ ప్లానింగ్ ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సజెస్ట్ చేయండి. సో బెస్ట్ డిస్కౌంట్తో పాటుగా బెస్ట్ డిజైన్స్ కూడా మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ కైండ్ కాంప్రహెన్సివ్. సో అన్ని గ్రూప్స్లో కూడా మేము మళ్ళీ పోస్ట్ చేస్తాము. 23rd నుంచి మళ్ళీ May 3rd వరకు కూడా ఒక షో ఉంది. సో అన్ని గ్రూప్స్లో పోస్ట్ చేస్తాం. వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ అగైన్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు. పాపం యాక్సెప్ట్ చేయట్లేదు అంటే చల్లారు కాదు ఆయన మాకు అంటే మేము ప్రాంక్ కార్డుతో ఇచ్చినాము, మాకు ఏం వస్తుంది గిఫ్ట్స్ వద్దని అంటున్నారు. అందుకే ఆయన చేయలేకపోతున్నాం ఆయన ఫెసిలేషన్. ఇప్పుడు వాళ్ళ మలబార్ జిల్లాలో ఆయన వచ్చారు కాబట్టి ఆయన చేతుల ద్వారా మీరు ప్రైజ్ తీసుకునే ఛాన్స్ లక్కీగా. మైక్ సో గేమ్ పెట్టబోతున్నారు. ఇప్పుడు లక్కీ డ్రా తీయబోతున్నారండి. సో అదృష్టం భరించుకోండి. సాయి జ్యోతి వడ్డాణం కావాలో, నెక్లెస్ కావాలో బాబాకి లెటర్ రాసి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ సీరియల్ నెంబర్ ప్లేస్ చేసుకునే లక్కీ డ్రా వస్తుంది. అయితే ఒక డ్రా వేస్తాను. మనకి ఎంతమంది వచ్చారంటే మెంబర్స్ 205 కదా. సో 205 నెంబర్ మ్యాక్సిమం పెడతాను. 1 to 205 ఒక డ్రా తీస్తాను. 207 12 దాకా వచ్చిందా? సరే 212 దాకా వేస్తాను. ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రైజ్. ఏమి ఉండవు, మీకు తెలిసింది కదా. స్కామ్ ఏమి ఉండదు, అంత నిజాయితీ మీ ముందరే వేస్తున్నాం. దేవి ఏంటి స్కామ్ అని డౌటా? కనిపిస్తుందా? నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. బాగా అనౌన్స్ చేస్తారు ఎవరు? Okay, winners are roll number 3, 149, 174, 177 and 212. గ్రూప్లో పెట్టండి.
ఒకేసారి 5 గ్లాస్ ఇస్తాను. ఒక్క నిమిషం మా ఉమాభారతి గారు రోల్ నెంబర్ 3 అంటే రాధా గారు. ఏ రాలే. ఓకే రండి. కంగ్రాచులేషన్స్ రాధా గారు. సంధ్య అండ్ ఇంకా ఎవరు చెప్పండి. 149 ఎవరు? 149. 149 ఎవరు చెప్పండి. ఎవరట? నెక్స్ట్ నెంబర్ 177 174 ఎవరు? డిస్ట్రిక్ట్ చెప్పండి అమ్మా, మీకు అక్కడ చూస్తే అనిపిస్తుంది కదా. రోల్ నెంబర్ 3 రాధా గారు. రోల్ నెంబర్ 149. రోల్ నెంబర్ 149 ఎవరు? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడ కల్పన వాళ్ళ బాబు అంటే కల్పన వచ్చింది. నెక్స్ట్ 174 ఎవరు? లిస్ట్ చూడండి అబ్బా. అరుంధతి గారు రాలేదా? ఆవిడ అక్క ముసలి కూడా తెలియదు. ఓకే రాకపోతే ఏం చేయలేము. 177 శ్రీదేవి గారు రాలేదు. నెక్స్ట్ 212 సంధ్య. టూ మెంబర్స్ రాలేదు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళకి ఛాన్స్. సంధ్య వచ్చిందండి. శ్రీదేవి అండి. గో సో ఎవరి టికెట్స్ అయితే వచ్చాయో ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. 5 నంబర్స్. సంధ్య అంటే 2 సంధ్యాలు ఉన్నారు ఇక్కడ. స్వాతి ఇక్కడ 2 బిందులు స్పాన్సర్ చేస్తుందండి. అంటే 2 సంధ్యాలకు వచ్చింది ప్రైజ్. కాబట్టి ఒకే ఒక బిందు ఇస్తాము. ఆ బిందు కోసం ఎవరు ఎంత బాగా కొట్టుకుంటే వాళ్ళది ప్రైజ్. 140 నెంబర్ చెప్పండి. వినింగ్ నెంబర్ 3 149 చదువుతా ఉండండి. లిస్ట్ చూసి చిత్రేష్ అంట అంటే కల్పన. నెక్స్ట్ 174 174 రాలేదు. అరుంధతి రాలేదు. 177 ఇదేమి మలక్పేట్. ఇదేనా? నెక్స్ట్ 212 సంధ్య. ఒకటే మిస్సింగ్. మళ్ళీ జాగ్రత్త. మాది 140 140 149 చిత్రేష్. 149 మమ్మీ నాడు ఎవరికి వచ్చిందో తెలియాలి కదా. సో ప్లీజ్ బీ ఇన్ ద లైన్. వచ్చేసింది. 83 రాలేదు. Who is 83? అబ్బా మేము One more 28. రాలేదు. 28. చూడగా అబ్బా జ్యోతి కొట్ట రేఖ అండ్ 83. రేఖ గారు ఫ్రమ్ నాగరాజు గారు మల్కాజ్గిరి. ఒక్క నిమిషం. ఇటు చూడండి. గోల్డ్ వాచ్. నెక్స్ట్ నెంబర్ కల్పన. 149 కల్పన. ఇటు చూడాలి. నెక్స్ట్ అందరూ చిత్రేష్. నెంబర్ 3 రాధా గారు. రాధా గారు 5 ప్రైజెస్ సార్. సో ఈ టికెట్స్ మీ దగ్గర జాగ్రత్త పెట్టి. పేరెంట్స్ అండి శ్రీదేవి గారు. ఒక్క నిమిషం. ఇటు చూడాలి. Now I request all members నిమిషం మేడం. to stand together.
ఓకే సార్ ఏ రండి ఫాస్ట్గా సార్ ఇంకా మీకు సార్ సో నెక్స్ట్ వన్ ఈ రెండు సో The next gift goes to SWATHI. ఏమవుతుంది? గట్టిగా చెప్పాలి. అరిచిన వాళ్ళకే గిఫ్ట్. ఆలోచించుకోండి. ఆశ దోశ మన అప్పుడు అది స్వాతి టేస్ట్ కాదు. వేరే వాళ్ళకి ఇవ్వండి. అందరూ కలిసి ఒకసారి తీసుకోండి గ్రూపింగ్. So, happy congratulations to all the winners who got gifts from Malabar Gold. And Malabar Gold గురించి చెప్పాలి అంటేనండి, especially this team need a big round of applause because Malabar Gold అనేది ఎప్పుడూ కూడా women ని సపోర్ట్ చేయడానికి they stand first అండి. And we have అని గౌరవిస్తారు. అయితే మలబార్ గోల్డ్ ద్వారా స్పాన్సర్ చేయించిన మన పర్వీన్ బేగం కూడా ఫెలిసిటేట్ ఉమాభారతి గారు, రాధా గారు అండ్ స్వాతి ఫ్రమ్ రాయల్ క్వీన్స్. ఒక చిన్న ఫెలిసిటేషన్ ఉంది. ప్లీజ్ స్పేర్ us for a few seconds. We won't take your time. గారు She always stands first to encourage all the ladies. A big round of applause to Radha Garu. And to our lady Charikya, the highly intellectual person, Uma Bharti Garu. And today we are rocking just because of her. A big round of applause to Uma Bharti Garu. And to Swati, తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఒక చంటి బిడ్డకి తల్లి అయినప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఎంతో చక్కగా ప్రతిభ చూపిస్తూ, టాలెంట్ చూపిస్తూ, ఒక్కటే కాదు అందరితో కూడా ఎంతో చక్కగా కలిసి which empower thousands of women today in Bharti Women's World. True power lives within pure, beautiful mind and heart. రైట్. సో 3 పప్పులు చేరితే ఎన్నో వండర్స్ సృష్టించవచ్చు. కాబట్టి అదే ఈ రోజు నిదర్శనం. ఓకే. అండ్ వెల్ a few lines about Malabar Gold. కళాత్మకమైన డిజైనర్ ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకాలతో దిల్షుక్ నగర్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మీ ముందుకు వచ్చింది. ప్రత్యేక డిజైన్లతో నాచుకుతనం ఉట్టిపడే కళాత్మకమైన ఆభరణాలు ప్రదర్శన మరియు అమ్మకానికి సిద్ధంగా ఉంది. స్వచ్ఛత, నాణ్యత మరియు సేవల విషయంలో మలబార్ వాగ్దానం సంపూర్ణంగా వర్తిస్తుంది. మీకు నచ్చిన, మీ మనసుకు మెచ్చిన ఆభరణాలు మీరు ఎంచుకోవచ్చు. సో వివాహ ఆభరణాల కొనుగోళ్లకు ప్రత్యేక ప్రయోజనాలు.